సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. యూరోప్ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. జూన్ 21వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా యూరోప్ వ్యాప్తంగా ఈ ఎండల తీవ్రతకు తట్టుకోలేక దాదాపు 1300 మంది మరణించినట్లు అంచనాలు చెప్తున్నాయి. ఒక ఫ్రాన్స్లోనే 1000 మందికి పైగా మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మనందరికి తెలుసు, ఫ్రాన్స్ దేశ చరిత్రలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 44.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రీసెంట్ గా ఫ్రాన్స్ లో నమోదైంది. అదేవిధంగా జర్మనీలో రికార్డ్ స్థాయిలో 41.5 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైంది. డెన్మార్క్ దేశంలో కూడా గత 150 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా 36.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విపరీతమైన వేడి కారణంగా జర్మనీలోని అడవుల్లో భారీ మంటలు చెలరేగాయి. అక్కడ ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబులు ఉండటంతో మంటలు ఆర్చడం చాలా కష్టంగా మారుతోందంట. యూరోప్ లో ఇంత వేడి పెరగటానికి, ఇంత వేడి గాలులు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంటే ఒమెగా బ్లాక్ అని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ముఖ్యంగా వాతావరణంలో ఏర్పడిన ఒమెగా బ్లాక్ అనే ప్రత్యేక పీడన వ్యవస్థ వల్ల ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చిన విపరీతమైన వేడి గాలి యూరోప్ ఖండంలో చిక్కుకుపోయింది. దాంతో యూరోప్ అట్టుడిపోతుందని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. తీవ్రమైన ఎండ వేడికి రైల్వే ట్రాక్లు వంగిపోతున్నాయి, రోడ్లు పగిలిపోతున్నాయి. దీనివల్ల జర్మనీ లాంటి దేశాల్లో రైళ్లు, ట్రామ్ సేవలు నిలిపివేశారు. నదుల్లో నీరు కూడా బాగా వేడెక్కడంతో స్విట్జర్లాండ్, హంగేరీ వంటి దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాలు, ఏవైతే న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటాయో తాత్కాలికంగా మూసేశారంట. ప్రజలను నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి కూడా అక్కడ అధికారులు హెచ్చరించారంట. యూరోప్ ఖండం అనేది చాలా ఫాస్టెస్ట్ వార్మింగ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్, అంటే చాలా ఫాస్ట్ గా హీట్ ఎక్కుతుందంట. వన్స్ ఇన్ ఏ జనరేషన్ హీట్ వేవ్స్, అంటే ఎప్పుడూ తట్టుకోలేనంత, ఈ తరం చూడనంత హీట్ వేవ్స్ అక్కడ చెలరేగుతున్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. యూరోప్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చలికి తట్టుకునే విధంగా కడతారనమాట. బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏదైతే హీట్ లోపలికి వెళ్తుందో దాన్ని రీటైన్ చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే చలి దేశాలు కాబట్టి వేడిని లాక్కునే విధంగా ఉంటాయి. సో దట్ ఇప్పుడు వచ్చే వేడిని కావచ్చు, ఆ హీట్ వేవ్స్ కావచ్చు ఎక్కువగా రీటైన్ చేసుకుంటున్నాయంట. దానివల్ల ఈ హీట్ వేవ్స్ ప్రభావం, ఉష్ణోగ్రతల ప్రభావం యూరోప్ మీద బాగా పడిందని అంటున్నారు.